హాయ్ అందరికీ. బియ్యం రవ్వతో ఉప్మా ఎప్పుడైనా చేశారా మీరు? నేను చేశాను, చూసేయండి. బియ్యం రవ్వను కొంచెం వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై అయినాక టమాటా వేసేసుకున్నాను. ఫ్రై అయినాక కొంచెం వాటర్ వేసేసుకొని 2 గ్లాసులకి ఎంత వాటర్ సరిపడంత వాటర్ వేసేసుకొని కొంచెం పెసరపప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టాను. అది బాగా తెరిలినాక కలుపుతూ నూక వేస్తూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేసేసి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉంచేసి దగ్గర అయినాక చూసాను, ఉప్మా పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోయింది. కాసేపు అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉప్మా కర్రీ కోసం అన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయినాక ఉప్పు కొంచెం వేసేసుకొని దుంపల ముక్కలు అన్నీ వేసేసుకొని వాటర్ వేసేసుకొని శనగపిండిని కొంచెం కలిపేసి అది శనగపిండిలో వాటర్ వేసేసి దాన్ని బేసన్ కర్రీలా చేసేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.